వెనెజువెలాపై ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇకపై వెనెజువెలాపై అమెరికాదే అధికారం అంటూ ట్రంప్ తెలిపారు. వెనెజులా సురక్షితమనే భావించే వరకు కూడా న్యాయమైన అధికారుల బదిలీ జరిగే వరకు అమెరికానే దీనికి అధికారం అంటూ కూడా తెలిపారు. ఇక ప్రస్తుతం అయితే అవసరమైతే గనక వెనెజువెలాపై మరింత పెద్ద దాడి కూడా చేస్తామంటూ ట్రంప్ తెలిపారు. వెనెజువెలాలో చమురు వ్యాపారం అస్తవ్యస్తంగా ఉంది అని, అమెరికాలోని పెద్ద కంపెనీలు అక్కడికి వెళ్లి మౌలిక వసతులను కల్పిస్తాయి అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. Until such time as we can do a safe, proper and judicious transition. And it has to be judicious because that's what we're all about. We want peace, liberty and justice for the great people of Venezuela. And that includes many from Venezuela that are now living in the United States and want to go back to their country. It's their homeland. We can't take a chance that somebody else takes over Venezuela that doesn't have the good of the Venezuelan people in mind. We've had decades of that. We're not going to let that happen. We're there now, and what people don't understand, but they understand as I say this, we're there now, but we're going to stay until such time as the proper transition can take place. So we're going to stay until such time as we're going to run it essentially until such time as a proper transition can take place. As everyone knows, the oil business in Venezuela has been a bust, a total bust for a long period of time. They were pumping almost nothing by comparison to what they could have been pumping and what could have taken place. We're going to have our very large United States oil companies, the biggest anywhere in the world, go in, spend billions of dollars, fix the badly broken infrastructure, the oil infrastructure, and start making money for the country. ¡Que viva la patria! ¡Viva! వెనెజువెలాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఆ దేశంలో సురక్షితంగా అధికారాల బదిలీ జరిగేదాకా తామే నడిపిస్తామన్నారు. ఇప్పటికే అక్కడ అమెరికా ప్రాతినిధ్యం ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం అయితే సార్వభౌమత్వాన్ని కూడా దెబ్బతీసేలాగా అక్కడ ఉందని తెలిపారు. వెనెజువెలా సురక్షితమని భావించే వరకు, సరైన న్యాయమైన అధికారుల బదిలీ జరిగే వరకు కూడా మేమే ఉంటామని తెలిపారు. ఇక వెనెజువెలా అధ్యక్షుడు మదురోకు మద్దతిచ్చే నేతలను ట్రంప్ హెచ్చరించారు. నియంత ఉగ్రవాది అయిన మదోరా వెళ్లిపోవడంతో వెనెజువెలా ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు. ఆ దేశ ప్రజలను సంపన్నులుగా మారుస్తామని ట్రంప్ వివరించారు. వెనెజువెలాలో చమురు వ్యాపారం అస్తవ్యస్తంగా ఉందన్నారు ట్రంప్. అమెరికాలోని పెద్ద కంపెనీలు అక్కడికి వెళ్లి మౌలిక వసతులను కల్పిస్తాయని, తద్వారా ఆ దేశం కోసం ఆదాయాన్ని సంపాదిస్తామని ట్రంప్ చెప్పారు. La patria no se vende. La patria se defiende. La patria no se vende. La patria se defiende. La patria no se వెనెజువెలాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఆ దేశంలో సురక్షితంగా అధికారుల బదిలీ జరిగేదాకా కూడా తామే నడిపిస్తామన్నారు. ఇప్పటికే అక్కడ అమెరికా ప్రాతినిధ్యం ఉందన్న ఆయన వెనెజువెలా సురక్షితమని భావించే వరకు కూడా, సరైన న్యాయమైన అధికారుల బదిలీ జరిగే వరకు తమ పాలనే కొనసాగుతుందన్నారు. అమెరికా సార్వభౌమత్వాన్ని కూడా దెబ్బతీసేవారికి, అమెరికా ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేసేవారికి ఇదో హెచ్చరిక అని ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే వెనెజువెలాపై మరింత పెద్ద దాడి చేస్తామంటూ తెలిపారు. ప్రస్తుతమైతే వెనెజువెలా అధ్యక్షుడు మదురోకు మద్దతిచ్చే నేతలను కూడా ట్రంప్ హెచ్చరించారు. నియంత ఉగ్రవాది అయిన మదోరా వెళ్లిపోవడంతో వెనెజువెలా ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు. ప్రస్తుతమైతే ప్రజలను సంపన్నులుగా మారుస్తాము అంటూ ట్రంప్ వివరించారు. వెనెజువెలాలో చమురు వ్యాపారం ఉంది అంటూ కూడా, అక్కడ ప్రస్తుతమైతే అక్కడికి వెళ్లి మౌలిక వసతులను కల్పిస్తాయి అంటూ కూడా, తద్వారా ఆ దేశం కోసం ఆదాయాన్ని సంపాదిస్తామంటూ ట్రంప్ చెప్పారు.